డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లో యూనిట్ 3 గురించి తెలుసుకుందాం. అందులో మొదటి క్వశ్చన్, డిఫైన్ డాటా పైప్లైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ కీ స్టేజెస్ ఫ్రమ్ డాటా కలెక్షన్ టు మోడల్ రెడీనెస్. అంటే డాటా పైప్లైన్ అంటే ఏమిటి, అందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టేజెస్ ఏమిటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. డాటా పైప్‌లు అనేటువంటిది ఒక డాటాను సేకరించడమే కాకుండా, ఆ సేకరించిన డాటాను ఎలా శుభ్రపరచాలి, ఎలా శుద్ధి చేయాలి, దాన్ని మోడల్ ట్రైనింగ్ కోసం అంటే అవుట్ ప్రోడక్ట్ చేయడానికి సిద్ధపడేటువంటి సమయంలో ఎలా దాన్ని ఉపయోగించాలనేటువంటి విషయాన్ని గురించి తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి అంశమే డాటా పైప్లైన్. అంటే డాటా పైప్లైన్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ used to collect, process, clean, and prepare data so that it can be used to train and deploy machine learning or AI models effectively. అంటే డాటా పైప్లైన్ ద్వారా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా సేకరించినటువంటి ఆ డాటాను కేవలం అలాగే మెషిన్ లెర్నింగ్కి ఇవ్వకుండా దాన్ని క్లీన్ చేసి, దాన్ని శుభ్రపరచి, దాన్ని కొంచెం అవసరమైతే మార్చాలనుకుంటే డాటాను మార్చి, ఆ తర్వాత ట్రైనింగ్ కోసం సిద్ధం చేస్తే అటువంటి పద్ధతులను మనము ఏమని చెప్పొచ్చంటే డాటా పైప్లైన్ చెప్పచ్చు. సో ఇన్ దిస్ కనెక్షన్ డాటా పైప్లైన్ ఈజ్ నథింగ్ బట్ క్లీనింగ్ ద డాటా. క్లీన్ చేయడమే పైప్లైన్ అంటారు. కాబట్టి ఇందులో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. డాటా కలెక్షన్ టు మోడలెస్, సేకరించిన డాటా మొదటి స్టేజ్ అయితే తిరిగి దాన్ని మోడల్ రెడీనెస్, అవుట్పుట్ ప్రోడక్ట్ చేయడానికి సిద్ధం చేసేంత వరకు ఆలోచన చేస్తే ఇందులో కొన్ని స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఆ రకరకాల స్టేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది డాటా కలెక్షన్, అంటే డాటాను సేకరించడం. డాటా కలెక్షన్, కలెక్టింగ్ రా డాటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ డేటాబేసెస్, సెన్సార్స్, వెబ్సైట్స్, సర్వేస్ ఎక్సెట్రా. అనేక రకాలైన పద్ధతుల ద్వారా డాటా సేకరించి పెట్టుకోవడం అనేటువంటిది మొదటి స్టేజు. ఈ డాటా లేకపోతే మనకు వర్క్ అనేది పూర్తి కాదు, ప్రోడక్ట్ రాదు. కాబట్టి సరైనటువంటి సమాచారం సేకరించడం అనేటువంటిది వివిధ రకాలైనటువంటి వనరుల నుండి, సోర్సెస్ నుండి, డేటాబేస్ నుంచి కానీ, వెబ్సైట్ల నుంచి కానీ, సర్వేల నుంచి కానీ, సెన్సర్ల గురించి కానీ, ఎక్కడెక్కడైతే డాటా లభిస్తుందో అక్కడ రా డాటాను పొందడం అనేటువంటిది మొదటి పద్ధతి, మొదటి స్టేజు. రెండవది డాటా ఇంజెక్షన్. డాటా ఇంజెక్షన్ అంటే ఇంపోర్టింగ్ కలెక్టెడ్ డాటా ఇంటూ ఏ సిస్టమ్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ ఆర్ డేటాబేసెస్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. అంటే సేకరించిన డాటాను వివిధ రకాలైనటువంటి స్టేజెస్ ద్వారా పొందినటువంటి వివిధ రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మనం ఎక్కడెక్కడైతే డాటా సంపాదించామో ఆ డాటాను ముడి డాటా, రా డాటా అంటాము. ఆ డాటాను లోడ్ చేయాలి సిస్టంలో, లేదా క్లౌడ్ స్టోరేజ్లో లోడ్స్ చేయాలి. ఆ లోడ్ చేసిన తర్వాత దాన్ని మిగతా పద్ధతులు ఉపయోగించవచ్చు. కాబట్టి మొదటి స్టేజ్ అయితే డాటా కలెక్ట్ చేయడం. రెండవ స్టేజ్ వచ్చి దాన్ని క్లౌడ్ స్టోరేజ్లో అప్లోడ్ చేయడం, అది రెండవ పద్ధతి. ఇక మూడవది అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని శుభ్రపరచడం, క్లీనింగ్ డాటా. అంటే రిమూవింగ్ ఎర్రర్స్, డూప్లికేట్స్, మిస్సింగ్ వాల్యూస్, ఇర్రెలవెంట్ డాటా, రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకు దొరికినటువంటిది మనం ఏదో ఒక పర్పస్తో ఆత్రంలో అన్ని చోట్ల సేకరించి, అన్ని చోట్ల ఎక్కడెక్కడ దొరుకుతుందో వెబ్సైట్స్లో కానీ, సర్వే రిపోర్ట్స్లో కానీ, మనకి ఎక్కడెక్కడైతే దొరుకుతుందో డాటాని, ఆ డాటాని ఆత్రంలో అన్నీ తీసి పెట్టుకుంటాం. అయితే దాన్ని ఒకసారి క్లీన్‌గా పరిశీలన చేసి శుద్ధి చేయాలి, శుభ్రపరచాలి. ఎలా చేయాలంటే అందులో ఏదైనా ఎర్రర్స్ అంటే తప్పులున్నట్టయితే తొలగించాలి. డూప్లికేట్స్, డూప్లికేట్ ఉంటే తొలగించాలి. మిస్సింగ్ వాల్యూస్, సరైనటువంటి వాల్యూ కాకుండా రాంగ్ వాల్యూస్ ఇచ్చుంటే తొలగించాలి. కాబట్టి ఇర్రెలవెంట్, సంబంధం లేనటువంటి సమాచారం ఏదైనా ఉంటే దాన్ని తొలగించాలి. ఆ విధంగా ఆ యొక్క డాటాను, అందులో ఉన్న ఎర్రర్స్‌ని తొలగించి శుభ్రం చేసుకోవడం అనేటువంటిది మూడవ స్టేజు, మూడవ పద్ధతి. ఇక నాలుగవదొచ్చేసి డాటా ట్రాన్స్‌ఫర్మేషన్, డాటాలో మార్పులు చేయడం.
కన్వర్టింగ్ డాటా ఇంటూ ఎ సూటబుల్ ఫార్మాట్, నార్మలైజేషన్, స్కేలింగ్ అండ్ ఎన్కోడింగ్. అంటే మన దగ్గర ఉన్న డాటాను అలాగే వర్క్ చేయడానికి ఉపయోగపడదు. మనం శుద్ధి చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మార్చాలి. ఎందులో మార్చాలి అంటే ఉన్న డాటాలో నుంచి ఫిక్సెడ్ ఫార్మాట్‌లో ఒక సిస్టమాటిక్‌గా నార్మలైజ్ చేసి, స్కేలింగ్ చేసి, ఎన్కోడింగ్ చేసి, మనం కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కు పని చేయడానికి వీలుగా ఆ ఇన్ఫర్మేషన్ మార్చివ్వడమే. సో, ఉపయోగించేటువంటి డాటాను వాళ్ళకి అనుకూలంగా సిస్టమ్ పనిచేయడానికి, సిస్టమ్‌లో ప్రాసెస్ చేయడానికి వీలుగా మనం వాళ్ళ అనుకూలంగా మనం మార్చడమే ఇంకొక స్టేజు. తర్వాత డాటాను కలపడం, ఇంటిగ్రేషన్. కంబైనింగ్ డాటా ఫ్రమ్ ద మల్టిపుల్ సోర్సెస్ ఇంటూ వన్ యూనిఫైడ్ డాటా సెట్. అంటే రకరకాల వనరుల నుంచి వచ్చిన డాటానంతా కూడా ఎక్కడెక్కడ ఏమేమి మార్పులున్నాయో అన్నీ చేసి ఒకే రకమైనటువంటి యూనిఫామ్ డాటాగా ప్రిపేర్ చేయడం అనేటువంటిది ఒక స్టేజు. సో, ఎన్నో రకాలైనటువంటి వనరుల ద్వారా వచ్చిన డాటాలో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, మిస్టేక్స్ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని తొలగించడమే కాకుండా వాటన్నిటిని కూడా కలిపి ఒక డాటాగా కామన్‌గా, యూనిఫార్మ్‌గా కంబైన్ చేయడం అనేటువంటిది డాటా ఇంటిగ్రేషన్ అనేటువంటి ఒక స్టేజు. తర్వాత డాటా లేబులింగ్, యాడింగ్ స్టేటస్, లేబుల్స్, డాటా ఇంపార్టెన్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే ఏదైనా అవసరం అనిపిస్తే డాటాకు ట్యాగ్‌లైన్ పెట్టడము, దాన్ని సూపర్వైజ్ చేయడము, దానికి అవసరమైతే లేబుల్స్ వేయడము, అది మనం చేయాల్సినటువంటి మరొక అంశము. అది ఇంకొక రకమైనటువంటి పద్ధతి. కాబట్టి డేటా స్టేజెస్‌లో ముఖ్యమైనది ఉంటే డాటా స్ప్లిట్టింగ్, అంటే డివిజన్ చేయడం. డాటా పొందిన తరువాత అన్ని రకాల స్టేజెస్ చేసిన తర్వాత చివరిది ట్రైనింగ్ కోసం, వాలిడేషన్ కోసం, టెస్టింగ్ కోసం దాన్ని వివిధ రకాలుగా స్టేజెస్ ప్రాసెస్ చేయడంలో సిస్టమ్‌కి అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ ఏఐ వ్యవస్థలో వెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేయడానికి వీలుగా దాంట్లో డివిజన్స్ చేయాలి. అంటే ఇచ్చిన డాటాను ట్రైనింగ్ కొంచెం, వాలిడేషన్ కోసం, టెస్టింగ్ కోసం డివైడ్ చేసి మనము దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్‌దొచ్చేసి ఫీచర్స్ ఇంజినీరింగ్, లక్షణాలు డెవలప్ చేయాలి. సెలెక్టింగ్ అండ్ క్రియేటింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ ఇంప్రూవ్ మోడల్ పర్ఫార్మెన్స్. సో, మోడల్ పనితీరును మెరుగుపరచాలనుకుంటే కొన్ని లక్షణాలను ఎంపిక చేసుకొని వాటిని ఫాలో చేసి ఆ యొక్క సిస్టమ్ ద్వారా మనము మంచి ప్రోడక్ట్‌ని పొందడానికి అవకాశం చూసుకోవాలి. తర్వాత వాలిడేషన్. ఇది ఇచ్చిన డాటా కరెక్టా? చెకింగ్ వెదర్ ద డాటా ఈస్ అక్యురేట్, కన్సిస్టెంట్, రెడీ ఫర్ ట్రైనింగ్. అంటే ప్రోడక్ట్ తయారు చేయడానికి మనం ఇచ్చే డాటా ఎంతవరకు కరెక్టు? అది అవసరమా? తప్పుగా ఉందా? కరెక్ట్‌గా ఉందా? సరైందా? కాదా? స్థిరంగా ఉందా? లేదా? అనేటువంటిది మనం అన్నీ పరిశీలన చేసి ఫైనల్‌గా మనము డాటా వ్యాలిడిటీ అంటే వాల్యూ, దాని విలువను చూసి ధృవీకరణ చేసి ఆ తర్వాత అప్‌లోడ్ చేయాలి. మోడల్ సిద్ధం కావడం. లాస్ట్‌దొచ్చేసి మోడల్ రెడీనెస్. మనం ఫైనల్‌గా ప్రిపేర్ చేసినటువంటి డాటాను మనము యూజ్ చేసి ట్రైనింగ్‌కి ఇస్తే ఏఐ కొత్త సిద్ధాంతాన్ని, కొత్త రూల్‌ను, కొత్త అంశాన్ని మనము రెడీ చేస్తుంది. ఆ మోడల్ తయారు కావడానికి అన్ని రకాల స్టేజెస్ కంప్లీట్ చేసిన తర్వాత డాటాను అప్‌లోడ్ చేయాలి. చివరిగా మోడల్ ట్రైనింగ్ కోసం సిద్ధం చేయాలి. సో, ఏ వెల్ స్ట్రక్చర్డ్ ఏఐ డాటా పైప్‌లైన్ ఎన్‌ష్యూర్స్ హై క్వాలిటీ డాటా. అంటే వెల్ స్ట్రక్చర్డ్, బాగా నాణ్యత కలిగినటువంటి డాటా ఇవ్వాలి అంటే డాటా పైప్‌లైన్ ఉండాలి. డాటా పైప్‌లైన్ ద్వారా డిఫరెంట్ స్టేజెస్‌లో అనేక రకాలుగా దాని నాణ్యతను ఎప్పటికప్పుడు ఏ స్టేజ్‌లో ఆ స్టేజ్‌లో పరిశీలించి ప్యూరిఫై చేసి సక్రమమైన, కరెక్ట్ అయినటువంటి డాటాను ఇవ్వడం ద్వారా ఏఐ ప్రాసెస్ చేసి తన యొక్క పని ద్వారా కొత్త అంశాన్ని ఇవ్వడానికి, ప్రోడక్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క క్వెషన్‌లో సేకరించిన డాటాను డిఫరెంట్ స్టేజెస్‌లో శుద్ధి చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. దాన్ని శుద్ధి చేసిన తర్వాత దాన్ని అప్లై చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింటు. అలా అప్లై చేస్తే దానివల్ల ప్రోడక్ట్ అనేది కరెక్ట్‌గా రావడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ క్వెషన్, మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ఏఐ డాటా పైప్‌లైన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ దేర్ సిగ్నిఫికెన్స్.
అంటే డాటా వనరులు ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా ఏ ఏ పార్ట్‌లో ఉంటుంది? ఎలా డాటా పైప్‌లైన్ పనిచేస్తుంది? దానికి ఇంపార్టెన్స్ ఏమి? అనేటువంటి దాని గురించి మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ డాటా పైప్‌లైన్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. డాటా సోర్సెస్ 1 అంటే there are the origin data such as databases, APIs, sensors, social media and files and everything. అంటే డాటా అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది? డాటా పొందడానికి ఉపయోగపడే వనరులు, ప్లేసెస్, ఏ ప్లేస్‌లో ఎక్కడ మనకు అనుకూలమైన డాటా లభిస్తుంది అని చెప్పేటువంటిదే మొట్టమొదటి అంశము. అది వనరులు. వనరులు అంటే సోర్సెస్. మనకు బుక్స్ కావాలంటే ప్రింటింగ్ ప్రెస్‌కి పోవాలి. ఎక్కడెక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయో చూసి మనకు కావాల్సిన బుక్స్ మనం తీసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా డాటాను పొందడానికి డిఫరెంట్ సోర్సెస్ అనేది ఉన్నాయి. ఆ డిఫరెంట్ సోర్సెస్ ఏమిటి అంటే డేటాబేసెస్, ఏపీఐస్, సెన్సార్స్, సోషల్ మీడియా, వెబ్‌సైట్స్ అండ్ ఫైల్స్ ఈ రకమైన పద్ధతుల ద్వారా డాటాను పొందవచ్చు. వితౌట్ రియలబుల్ డాటా సోర్సెస్ ద ఏఐ సిస్టమ్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికిన డాటాను అప్లోడ్ చేయడం ద్వారా ఏఐ అనే సిస్టమ్ అనేటువంటిది సరిగా పనిచేయదు. కరెక్ట్ ప్రోడక్ట్ ఫైనల్ రిజల్ట్ రావాలంటే ఏఐ ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఏఐ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే మనకు కరెక్ట్గా డాటా అనేది సక్రమంగా ఉండాలి. డాటా సక్రమంగా ఉండాలి అంటే కరెక్ట్ సోర్సెస్ ద్వారా మాత్రమే దాన్ని కలెక్ట్ చేయాలి. కాబట్టి డాటా ఇచ్చేటువంటి మూలాలు అది ఎఫెక్టివ్గా ఉన్నప్పుడే దాని యొక్క నాణ్యత ఉంటుంది. నాణ్యత ఉన్నప్పుడే అది పనిచేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డాటా లోడ్ చేయడం రెండవ పద్ధతి, రెండవ పార్టు. ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ డాటా ఇంటూ ద సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డాటా సేకరించడమే కాదు, సేకరించిన డాటాను సిస్టంలో అప్లోడ్ చేయడం అనేటువంటిది కూడా ఇంపోర్ట్ చేయడం, లోపలికి పంపించడం అనేది కూడా ఇంపార్టెంట్ పద్ధతి. కాబట్టి డేటాను సిస్టంలోకి తీసుకురావడం, దాన్ని రియల్ టైంలో, కరెక్ట్ టైంలో, మంచి టైంలో ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని అప్లోడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. డేటా నిరంతరంగా ప్రవహించడానికి సహాయపడుతుంది. కాబట్టి అది మూడో పాయింట్ వచ్చి ప్రిజర్వేషన్. డాటా నిల్వ చేయడం. డాటాను స్టోరేజ్ చేయాలి. స్టోరింగ్ డాటా అనేది డేటాబేస్‌లో ఉంటుంది. డాటా లేక్స్‌లో ఉంటుంది. వేర్ హౌస్‌లో ఉంటుంది. కాబట్టి దానికి ఒక ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్‌లో స్టోరేజ్ చేయడం, అవసరాన్ని బట్టి వాడుకోవడం, దానికి అవకాశం కల్పించడం అవుతుంది. కాబట్టి సేకరించిన, శుద్ధి చేయబడిన, నాణ్యత కలిగిన డాటాను ఎక్కడో ఉంచకుండా కరెంట్ ప్లేస్‌లో సేఫ్టీగా, సెక్యూరిటీగా డేటాబేస్‌లో లేదా స్టోరేజ్ చేయడం అనేది ఇంపార్టెంటు. తర్వాత ప్రాసెసింగ్ చేయడం. అంటే తీసుకున్న డాటాను ప్రాసెస్ చేయాలంటే క్లీనింగ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత డాటాని యూజ్‌ఫుల్‌గా ఒక ఫార్మాట్‌లోకి మార్చాలి. అంటే ఎట్లా పడితే అట్లా డాటాని అప్లోడ్ చేయడం కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా క్లీన్ చేయడము, దాన్ని అవసరాన్ని బట్టి కంప్యూటర్ లాంగ్వేజ్‌లోకి మార్చడము, తర్వాత దాన్ని యూజ్‌ఫుల్‌గా ఒక ఫార్మాట్‌లో, సిస్టమాట్‌లో మార్చడం అనేది చేయాలి. కాబట్టి ఇంప్రూవ్ డాటా క్వాలిటీ విచ్ డైరెక్ట్‌లీ ఎఫెక్ట్స్ మోడల్స్ అక్యురసీ. డాటాను ఎంత శుభ్రపరిచినట్టయితే, డాటాను ఏ రకంగా మార్చినట్టయితే, డాటాను సరైన ఫార్మాట్‌లో తీసుకొచ్చినట్టయితే, తద్వారా మనకు నాణ్యమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. మంచి డాటా వల్ల క్వాలిటీ వస్తుంది. మోడల్ పనితీరు మెరుగుపడుతుంది. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కరెక్ట్ టేబుల్స్ అండ్ లాగ్స్ టు ది డాటా ఎస్పెషల్లీ ఫర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే లేబుల్స్ ఇవ్వడం. ఏ దానికైతే సరిగ్గా ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితానికి తగ్గట్టుగా సరైనటువంటి లేబుల్స్ ఇస్తే ఆ లేబుల్ బట్టి అది పనిచేయడానికి, తెలుసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ముఖ్యమైనటువంటి అంశాలు. వీటిని అన్నిటి ద్వారా మనము నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ వాలిడేషన్ ఇంపార్టెంటు. ఇచ్చేటువంటి డాటాలో కరెక్ట్‌నెస్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే కరెక్ట్‌నెస్ అంటే వితౌట్ ఎనీ మిస్టేక్. అంటే తప్పులు ఏమాత్రం లేకుండా అన్నీ సరైందా కాదా పరీక్ష చేసి, తప్పులు లేవు అని తెలుసుకున్న తరువాత మోడల్ ట్రైనింగ్‌కు పంపించాలి. ఆ ప్రాసెస్ జరగడానికి ముందు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్
మోడల్ ట్రైనింగ్ ఇంటర్ఫేస్. ఈ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఏ వ్యవస్థకు వెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేసేటువంటి దాన్ని మిషన్ లెర్నింగ్ మోడల్ ద్వారా చేస్తారు. సో, సిద్ధమైన డాటాను మోడల్‌కి అందించిన తర్వాత ఏఐ మోడల్‌ను నేర్పించే ప్రధానమైన దశ. దానివల్ల పర్యవేక్షణ, అభిప్రాయం చేస్తుంది. కరెక్ట్‌గా అది ఏఐ పనిచేసి ఆ వ్యవస్థ ద్వారా సరైన ప్రాసెస్ చేసి కరెక్ట్ అయినటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్టు, ప్రతి ఒక్క స్టేజు మనకు చాలా ఇంపార్టెంటు. ఏఐ డాటా పైప్లైన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇఫ్ ఎనీ స్టేజెస్ ఫెయిల్స్, ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఏఐ మోడల్ విల్ బి ఎఫెక్టెడ్. చివరిగా చెప్పేదేమంటే ఏఐ డాటాలో పైప్లైన్ ప్రధానమైనటువంటి పాత్ర. కరెక్ట్‌గా, ప్రధానంగా, ఖచ్చితంగా, తప్పులు లేకుండా డాటా పైప్లైన్ స్టేజెస్ పనిచేస్తే ఏఐ మోడల్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంది. అక్కడ రాంగ్ ఉంటే ఏఐ మోడల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక పని చేయడానికి ముందు కాన్సంట్రేషన్‌తో అన్ని అంశాలు పరిశీలన చేసి దాన్ని మనం తయారు చేసి సిద్ధం చేసుకున్నట్టయితేనే దాని ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ క్వెషన్, డాటా అనోటేషన్ అంటే ఏమిటి? దాని ఇంపార్టెన్స్ ఏమిటి? డాటా అనోటేషన్ అనేది ఒక ప్రాసెస్సు. అంటే మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌గా మార్చడం, అవసరమైనప్పుడు ట్యాగ్ తగిలించడం, అవసరమైనప్పుడు రా డాటాను టెక్స్ట్‌లోగా, మెసేజ్‌లోకో, తర్వాత ఇమేజ్‌లోకో, ఆడియోలోకి మార్చి మెషిన్ లెర్నింగ్‌కు సిద్ధం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రాసెస్. దాన్నే డాటా అనోటేషన్ అంటారు. అనోటేషన్ అంటే ఏది? ముడి డాటా మనకు డైరెక్ట్‌గా మనం తీసుకొచ్చిన డాటా ముడి డాటా. దాన్ని మార్చాలి. ఎలా మార్చాలంటే ఇమేజెస్‌లో మార్చాలి, టెక్స్ట్ మెసేజ్‌లో మార్చాలి, ఆడియోలో మార్చాలి, వీడియోగా మార్చాలి. ఇది మార్చి అవసరమైన చోట ట్యాగ్ లైన్ తగిలించి తద్వారా అవి మిషన్ లెర్నింగ్‌కు ఉపయోగపడే విధంగా మిషన్ యంత్రాలు వాటిని అర్థం చేసుకునే విధంగా మార్చుకోవడం అనేది అవసరము. తర్వాత దానికి లేబులింగ్ ఇవ్వాలి. డాటా అనోటేషన్ చేసిన తర్వాత ప్రతి చోట దానికి అవసరమైనటువంటి స్పెసిఫిక్‌గా ఒక్కొక్క కేటగిరీ కేటాయించి అందులో దానికి గుర్తించే విధంగా పాజిటివ్, నెగెటివ్ అనేటువంటి సింబల్స్ వాటికి ఇవ్వాలి. లేబుల్స్ ఇవ్వాలి. తద్వారా ఆ ట్రైనింగ్‌లో అది ఉపయోగపడుతుంది. ఆ డేటా ఇవ్వకపోతే అది పూర్తిగా అర్థం చేసుకోదు. కాబట్టి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎట్లా ఉందో అనేది దానికి తెలియాలి. ఇంపార్టెన్స్ ఇన్ ఏఐ మోడల్ ట్రైనింగ్. తర్వాత మెషిన్ లెర్నింగ్ అండర్‌స్టాండ్ డాటా ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్ అండ్ ఈజీ టు ఏఐ మోడల్స్ రికగ్నైజ్ ప్యాట్రన్స్. అంటే ఏమి? మనం ఇచ్చిన డాటాను మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకొని, అది కరెక్ట్‌గా ఉందా లేదా చూసి, ఆ లేబులింగ్ ఇచ్చింది కరెక్ట్‌గా ఉందా లేదా చూసి, దాని ద్వారా అది ముందుకు పోవడానికి వర్క్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యంత్రాలకు డాటా ఇవ్వడం అనేటువంటిది అనోటేషన్ అవుతుంది. అనోటేట్ చేసిన తర్వాత ఏఐ నమూనాలను, ప్యాట్రన్‌ను గుర్తించి అది ఖచ్చితంగా ఉందని తెలుసుకొని తర్వాత తన వర్క్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏమిచ్చినా కూడా సూపర్వైజ్ చేసే విధంగా ఉండాలి. ఇమ్మీడియేట్‌గా వర్క్ ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉండాలి. ఏఐ సరిగా నేర్చుకోకుండా అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇబ్బంది పెడుతుంది. అది వర్క్ ప్రాసెస్ కాదు. కాబట్టి మంచి డేటా ఇవ్వడం వల్ల తప్పులు తగ్గిపోతాయి. వేగంగా పనిచేస్తుంది. వాస్తవంగా ఉన్న ఫలితం వస్తుంది. మనకు ఏం అవసరమో అదేటువంటి బాగా పనిచేసి వాస్తవ పరిస్థితుల్లో ఏఐ వ్యవస్థ ప్రొడక్ట్ చేస్తుంది, మోడలింగ్ చేస్తుంది, మనకు అనుకున్నటువంటి అంశాన్ని కేటాయిస్తుంది. కాబట్టి ఈ యొక్క యూనిట్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు దీన్ని పూర్తిగా రాసుకొని శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.